గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఈరోజు డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ అలంకారాలు. అలంకారం అంటే జనరల్‌గా మనం గుర్తొచ్చేటువంటి విషయం ఏంటంటే, మనం మార్నింగ్ లేవగానే ఏ విధంగా అయితే మనం అలంకరించుకుంటామో, అదే విధంగా కావ్యానికి కూడా ఒక అలంకరించాలి. ఎలా అలంకరిస్తాము? వాటికి మనకున్నటువంటి సోర్స్ ఏంటి అంటే, శబ్దాలు గాని, అర్థాల ద్వారా గాని కావ్యానికి మనం అందాన్నివ్వాలి. అలా కావ్యానికి అందాన్నిచ్చేవే అలంకారాలు. దాని డెఫినేషన్ ఏంటంటే, అలంకారం అంటే కావ్యానికి సొగసును కలిగించేవి అలంకారాలు. కావ్యానికి సొగసును కలిగించడం. అది ఏ రూపంలో అయినా గాని. ఏ రూపంలో ఉంటాయి? ఒకటి శబ్దాల ద్వారా, రెండోది అర్థాల ద్వారా. శబ్దాల ద్వారా మనకి కావ్యానికి సొగసుని వచ్చేలా చేస్తే దాన్ని ఏమంటారు? శబ్దాలంకారాలని. అర్థాల ద్వారా వచ్చేటువంటి ఈ కావ్యానికి సొగసుని ఇచ్చినట్లయితే వాటిని అర్థాలంకారాలని అంటారు. శబ్దాలంకారాలు వచ్చేసి మనకి 3 రకాలు ఉంటాయి. అవి అనుప్రాసం, యమకం, ముక్త పదగ్రస్తం. అనుప్రాసం, యమకం, ముక్త పదగ్రస్తం. అనుప్రాస అలంకారం గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. అనుప్రాస అలంకారాలు మనకి 4 రకాలుగా ఉన్నవి. ఒకటి వృత్యానుప్రాస అలంకారం, రెండవది చేకానుప్రాస అలంకారం, మూడవది లాటానుప్రాస అలంకారం, నాలుగవది అంత్యానుప్రాస అలంకారం. ఇక్కడ చూడండి, మనకి వృత్యానుప్రాసం, అనుప్రాస, వృత్య అనుప్రాస, చేక అనుప్రాస, లాట అనుప్రాస, అంత్య అనుప్రాస. అనుప్రాస అంటే ఏంటంటే ఇక్కడ మనకి రైమింగ్ అనేది రావాలి. అది ఏమి రైమింగ్ వస్తుంది అనేది మనం ఒక్కొక్కటి మనకి అలంకారాల్లోకి వెళ్ళినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వృత్యానుప్రాస అలంకారం. దీని యొక్క కోడ్ ఏంటంటే వృత్తడుగులు. వృత్తడుగులు ఏంటనేది మనకి కోడ్ ద్వారా మనకి మార్క్ అనేది మనకి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎక్కువ కాలం గుర్తుండడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకి టాపిక్ అనేది అర్థమైనా కాకపోయినా మనం మార్క్ గెయిన్ చేయడానికి 100% ఛాన్స్ ఉంటుంది. మనకి ఆ మార్క్ ఆ కోర్స్ ద్వారా మనం మార్క్ పోకుండా ఎలా టెక్నిక్ ప్రకారం మార్క్ ఎలా సంపాదించాలి అనేది మనకి టాపిక్లోకి ముందుకెళ్ళే కొంచెం మనం అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ దీని డెఫినేషన్ చూసినట్లయితే, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు వచ్చినట్లు అయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు అంటే అనేక సార్లు వచ్చినట్లు అయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు. వృత్తి అంటే ఆవృత్తి. అంటే ఆవృత్తి అంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ రావడం. ఏం రావాలి? మళ్ళీ మళ్ళీ ఏం వస్తాయి? హల్లులు. మళ్ళీ మళ్ళీ ఏం రావాలి? హల్లులు వస్తూ ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వృత్తడుగులు. దానికి వృత్తడుగులు అనే దానికి చూడండి, ఇక్కడ అడుగులు, తడబడ, నడుగిడు, బుడతడు. చూడండి, ఈ అడుగులు అనేది ఏంటంటే ఇక్కడ మనం రాసుకున్నటువంటి కోడ్ ఉంది కదా, వృత్తడుగులు. అడుగులు అనేది ఏంటంటే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ కానీ ఈ అలంకారానికి మనం బైండ్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పటికీ కూడా ఆ టాపిక్ అనేది మనకు మైండ్లోంచి పోకుండా మనకి 100% మార్క్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. అడుగులు, డకారం అనేది ఇక్కడ మనకి డ అనే హల్లు పలుమార్లు వచ్చింది. డ అడుగులు, తడబడ, నడు గిడు, బుడ తడు. డా డా ఢా ఢా అనేటువంటి ఈ హల్లు పలుమార్లు రావడం వల్ల దీన్ని ఏమంటాం? వృత్యానుప్రాస అలంకారం అని అంటాం. మనకి ఇది ఎక్కువ కాలం ఎందుకు గుర్తుంటుంది? అడుగులు, తడబడ, నడుగులు, బుడతలు అనేది మనకు మైండ్ స్ట్రెస్ లేకుండానే మనం అది గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ ప్రాస ఉంది. ఏ ప్రాస ఉంది? హల్లులతో కూడినటువంటి ప్రాస ఉంది. ఒకసారి వినగానే ఇది మ్యాక్సిమం గుర్తుంటుంది అనమాట. ఎందుకు అంటే ప్రాస ఉండటం వల్ల అనమాట. ఇలాంటి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకుందాం.
చూడు, అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్టు. అక్కడ లేక ఇక్కడ లేక మరి ఎక్కడ ఉన్నట్టు. ఇక్కడ చూడండి, మనకి క అనేటువంటి హల్లు పలుమార్లు రిపీట్ అవడం వల్ల దీన్ని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు. నెక్స్ట్ వన్, చూడండి ఇక్కడ, వీరు పొమ్మను వారు గారు పొగబెట్టువారు. వీరు పొమ్మను వారు గారు పొగబెట్టు వారు. వీరు పొమ్మను వారు గారు పొగబెట్టు వారు. రా అనే హల్లు పలుమార్లు రిపీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, జెర్రి మర్రి తొర్రలో బిర్ర బిగుసుకు పడుకు. జెర్రి మర్రి తొర్రలో బిర్ర బిగుసుకు పడుకుంది. ఇక్కడ రా అనేటువంటి హల్లు పలుమార్లు రిపీట్ అవటం వల్ల మనకి ఇది వినటానికి వినసొంపుగా ఉంటుంది. అలంకారం యొక్క మీనింగ్ అదే కదా మనకి. అంటే ఈ కావ్యానికి ఇది, ఈ వాక్యానికి అందాన్ని దేని వల్ల వచ్చింది అంటే ఈ రా అనేటువంటి హల్లు రిపీట్ అవటం వల్ల వచ్చింది. అంటే వృత్తంలాగా, వృత్యానుప్రాసం అంటే ఏంటి, ఒక వృత్తంలాగా రావాలి, పదే పదే పలుమార్లు రావాలి. ఏంటది? హల్లు. ఒక హల్లు పదే పదే రావడమే కదా వృత్యానుప్రాసం అంటే. ఇక్కడ ఏమొచ్చింది? రా అనేటువంటి హల్లు మనకి పలుమార్లు రావడం వల్ల ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఆమె కడవతో వడి వడి అడుగులుతో గడపను దాటింది. ఆమె కడవతో వడి వడి అడుగులతో గడపను దాటింది. ఆమె
కడవతో, వడి వడి అడుగులతో గడపను దాటింది. ఇక్కడ మనకి రిపీట్ అయినటువంటి హల్లు ఏమిటి? ద అనేటువంటి హల్లు మనకి రిపీట్ అవటం వల్ల ఇది మనకి అందంగా కనిపిస్తుంది. అలంకారానికి మనకి డెఫినేషన్ ఏంటి? ఏదైనా సరే ఒక అనుప్రాసంగా, అనుప్రాస అలంకారాలకి డెఫినేషన్ ఏంటి? ఒకటే హల్లు రిపీట్గా రావడం. ఈ వాక్యం మనకి ఎందువల్ల అందంగా కనిపించింది అంటే ఈ డా అనేటువంటి ఈ హల్లు రిపీట్ అవటం వల్ల మనకి అందంగా లేదా మనకి వినసొంపుగా ఉంది కాబట్టి దీన్ని మనం నృత్యానుప్రాసం అని అలంకారం అని అంటాం. ఒక హల్లు మనకి రిపీట్ అయింది కాబట్టి నృత్యానుప్రాసం అలంకారం అని అంటాం అన్నమాట. ఇక్కడ మనకి కింద ఎగ్జాంపుల్ చూసినట్లయితే లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది. చూడండి ఒకసారి, లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది. చ చ చ చ లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది అంటే మనకి ఇది పదం చ అనేటువంటి హల్లు పదే పదే రిపీట్ అవటం వల్ల మనకి ఇది చాలా అందంగా ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ఉచ్చారణప్రాస అలంకారం అని అంటాం. ఉచ్చారణప్రాసానికి సంబంధించి మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నాయన నేను నిన్నేమన్నా అన్నానా, నీవు నన్నేమైనా అన్నావా? నెక్స్ట్, వారు నోరు జారారు. నెక్స్ట్, కాకి కోకిల కాదు కథ. నెక్స్ట్, ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన అగన గగన సొగసు రదన. ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్లో మనకి దాతో పాటు గా కూడా మనకి పలుమార్లు రిపీట్ అయింది. నెక్స్ట్, గంటలు ఘన ఘన మ్రోగెను. గంటలు ఘన ఘన మ్రోగెను. ఉచ్చారణప్రాసానికి అలంకారానికి ఇంకో ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే అత్తని ఇత్తడి బిందెతో కొత్త కోడలు నెత్తిన ముత్తింది. సారీ అత్త ఇత్తడి బిందెతో కొత్త కోడలి నెత్తిన మొత్తింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ జరిగేటువంటి సిచ్యువేషన్ చూసుకొని చదివాను ఇందాక. అది కరెక్ట్ కాదు. అంటే జనరల్గా జరిగేది రైట్ అయినా కానీ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ మాత్రం అత్త ఇత్తడి బిందెతో కొత్త కోడలి నెత్తిన మొత్తింది అంతే తప్ప అత్తని ఇత్తడి బిందెతో కొత్త కోడలి నెత్తిన మొత్తింది అనేది కాదు. ఇక్కడ చూడండి, ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ మీకు ఏది మంచిగా అనిపిస్తే, ఎవరికి ఏది సూటబుల్ అనిపిస్తే అది ఆ ఎగ్జాంపుల్ మీరు రాసుకోండి, ప్రాబ్లం లేదు. ఉచ్చారణప్రాసానికి సంబంధించి ఒక రావు గోపాలరావు డైలాగ్ ఒకటి ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక డైలాగు ఇప్పుడు మనం చూద్దాం. ఈస్ట్ స్టోర్స్టపురం స్టేషన్ మాస్టర్ గారి ఫస్ట్ సన్ వెస్ట్కి వెళ్ళి తనకి ఇష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్లో ఫస్ట్ క్లాస్లో బెస్ట్గా పాస్ అయ్యాడని తన నెక్స్ట్ ఇంటి ఆయన ఫీస్ట్ కని గెస్ట్గా కలిపి పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెన్ రోస్ట్ని బెస్ట్ అంటే తినేసి హోస్ట్కు కూడా మిగల్చకుండా ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయకుండా ఆయన సుష్టిగా భోంచేసి పేస్ట్ పెట్టి పళ్ళు తోముకొని మరి రెస్ట్ తీసుకున్నాడట, ఏ రెస్ట్ లేకుండా. ఇది రావు గోపాలరావు యొక్క ఫేమస్ డైలాగ్. అనుప్రాస అలంకారాల్లో రెండవది చేకానుప్రాస అలంకారం. దీని యొక్క కోడ్ ఏంటంటే చేకర్త నాద. మనకి క్వశ్చన్ అనేది డెఫినేషన్ నుంచి అయినా రావచ్చు లేదా ఎగ్జాంపుల్ నుంచి అయినా రావచ్చు. ఎలా వచ్చినా కానీ మనం మార్పు చేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది కాబట్టి మనం ఏ విధంగా వచ్చిన మార్పు మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి మనకు రెండు రకాలుగా ఇచ్చిన మనకు ప్రాబ్లం లేకుండా అటు డెఫినేషన్ మీద ఇటు ఎగ్జాంపుల్తో రెండింటితోనే మనకు మార్పు వచ్చేలాగా మనం కోడ్ని క్రియేట్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి, చేక్ అర్థనాద. ఈ డెఫినేషన్ యొక్క ఈ కోడ్ యొక్క అర్థం ఏంటనేది మనకి చెప్తాను నేను. ఫస్ట్ మనం డెఫినేషన్ చూసినట్లయితే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట లేదా అక్షరాల సమూహం. హల్లుల జంట లేదా అక్షరాల సమూహం. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట లేదా అక్షరాల సమూహం ఎలా రావాలి?
వెంట వెంటనే వెంట వెంటనే వస్తే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. డెఫినేషన్ చూడండి ఒకసారి. అర్ధభేదంతో కూడిన, ఇక్కడ చూడండి మనకి కోడ్ చూసినట్లయితే చేక్ అర్ధనాద అంటే ఇక్కడ చేక్ అర్ధ అనగానే మనకి డెఫినేషన్ స్టార్టింగ్ గుర్తొచ్చేసేయాలి. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే లేదా అక్షరాల సమూహం వెంట వెంటనే వచ్చినట్లయితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు అనేది మనకి ఈ కోడ్ చూసినప్పుడు మనకి గుర్తు రావాలి. నెక్స్ట్ ఈ నాద ఏంటనేది చూద్దాం. ఎగ్జాంపుల్ దీనికి ఏంటి? అర్ధభేదంతో కూడిన హల్లుల జంట లేదా అక్షరాల సమూహం వెంట వెంటనే వస్తే దాని చేకానుప్రాస అలంకారం అంటారు కదా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? అనాథ నాద నందనందన నీకు 100 వందనాలు. మనకి ఎగ్జాంపుల్ని అర్థం చేసుకోవటంలో మనకి ఈ అలంకారాన్ని మనం ఎక్కువ కాలం ఎలా గుర్తుంచుకోవాలనే దాని మీద మనం ఎక్కువ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా చేయాలి, ఎలా గుర్తుంచుకుంటాం మరి ఎక్కువ కాలం అంటే ఇక్కడ మనం కోడ్స్ ద్వారా గుర్తుంచుకోవచ్చు, లేదా డెఫినేషన్ని కూలంకషంగా అర్థం చేసుకోవడం ద్వారా కూడా మనం గుర్తుంచుకోవచ్చు. చూడండి ఒకసారి. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట లేదా అక్షరాల సమూహం వెంట వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అని అంటారు. అనాథ నాద, ఇక్కడ నాద ఈ నాద అనేది ఏంటంటే ఇక చూడండి ఒక ఎగ్జాంపుల్ మనం ఆ అలంకారానికి మనం బైండ్ చేసుకోవాలి. బైండ్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఈ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది మనకి రేపొద్దున ఎగ్జామ్లో వేరే రకమైనటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు మనకి అక్కడ ఆ కోడ్తో మనం బైండ్ చేసుకున్నట్టుగా వచ్చినటువంటి ఎగ్జాంపుల్ని ప్లస్ మనకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్ని రెండు కంపేర్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది ఖచ్చితంగా మనకి తెలిసిపోతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లలిత లలితంగా పాడుతుంది, లలితంగా పాడుతుంది అనుకున్నాం. ఇక్కడ మనకి లలిత రెండు కూడా లలితాలే, కానీ అక్కడ మనకి రెండింటికి తేడా ఏంటి? ఒక లలిత అనేది ఏంటంటే అక్కడ మనకి మనిషి పేరు, ఇంకో లలిత అంటే మధురంగానే అర్థం అనమాట. ఆ విధంగా మనకి ఆ ఎగ్జాంపుల్ని ఆ కోడ్ తోటి మనం లింక్ చేసుకున్నట్లయితే మనకి 100% ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి. అనాథ నాద నందన నీకు 100 వందనాలు. చూడండి ఇక్కడ మనకి అనాథ నందనందన నీకు 100 వందనాలు. అనాథ, ఇక్కడ నాద పక్కనే ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి నాదాకి ఈ నాదాకి దేంట్లో తేడా ఉంది? అర్ధభేదంతో కూడిన హల్లుల జంట ఉంది కాబట్టి ఇక్కడ మనకి అర్థంలో తేడా ఉంది. ఏంటి? అనాథ అంటే అనాథలు, నాద అంటే రాదుకునేవాడు, అనాథనాథుడు. ఎవరు? నందనందనుడు. ఎవరు? నంద అంటే ఎవరు ఇక్కడ? నందనుడు అంటే కుమారుడు. నందుడి యొక్క కుమారుడు ఎవరు? కృష్ణుడు. నీకు 100 వందనాలు. నీకు 100 అంటే 100 అని 100 అని అర్థం. వందనాలు అంటే నీకు నమస్కారాలు అని అర్థం. చూడండి ఇక్కడ మనకి ఏం తేడా ఉంది వీటిలో? చూడటానికి ఉండటానికి ఒకేలాగా ఉన్నాయి, కానీ దేంట్లో తేడా ఉంది అంటే అర్థంలో తేడా ఉంది. అందుకనే అర్ధభేదంతో కొన్ని హల్లుల జంట ఎలా ఉంది? వెంట వెంటనే వచ్చాయి, పక్కనే ఉన్నాయి ఇవి, కానీ దేంట్లో తేడా ఉంది? అర్థంలో తేడా ఉంది. అందువల్ల ఇది చేకానుప్రాస అలంకారం అంటారు. దీంట్లో కోడ్ ఏంటి? చేకర్ధ నాద. 1-2 సార్లు దీన్ని రిపీట్ చేసుకోండి. చేకర్ధ నాద. ఈ అర్థ అంటే ఏంటి? డెఫినేషన్ సంబంధించి. ఈ నాద అనే దానికి ఎక్కడ లింక్ చేసుకోవాలి? ఈ ఎగ్జాంపుల్ని మనం ఫిక్స్ చేసుకోండి. అర్ధనాద నాద అనగానే అనాథ నందనందన నీకు 100 వందనాలు అనేది గుర్తు రావాలి. చేకానుప్రాస అలంకారానికి సంబంధించినటువంటి మళ్ళీ మనం ఇంకొక తొక్కలో ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాం. ఆ తొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే అరటి తొక్క రాదు. దీంట్లో 2 రకాలైనటువంటి అర్థాలు మనకు స్ఫురిస్తూ ఉంటాయి. ఏంటంటే అరటి తొక్క రాదు, తొక్క. ఈ తొక్కకి తేడా ఏంటంటే ఇక్కడ 2 తొక్కలు కనపడుతున్నాయి మనకి. ఈ ఫస్ట్ తొక్క, రెండో తొక్క. ఫస్ట్ తొక్క ఏంటంటే అరటి తొక్క యొక్క తొక్క. ఈ తొక్క ఏంటంటే తొక్కొద్దు అని చెప్పడం. ఇంకోటి చూడండి, తొక్క రాదు అంటే ఏంటి? మనకి తొక్కొద్దు అని చెప్పినట్లు ఉంటుంది, తొక్క రాదు అంటే తొక్కొచ్చు కదా అని కూడా అన్నట్లుగా ఉంటుంది అనమాట. మనం ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం అవుతుంది ఈ వర్డ్. చూడండి, అరటి తొక్క రాదు, ఇదొక తొక్కలో ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం చెప్పే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం.
చేకానుప్రాస అలంకారంలో మనం రెండోది ఎగ్జాంపుల్ చూసినట్లయితే తమ్ముడికి చెప్పు చెప్పు తెగకుండా నడవమని. ఇది చెప్పు ఎగ్జాంపుల్. చెప్పు ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే, చెప్పు ఎగ్జాంపుల్ అంటే మీరు చెప్పాలి కాదు ఇక్కడ. ఈ చెప్పుకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. రెండు చెప్పులు ఇక్కడ ఉన్నాయి. ఈ చేకానుప్రాస ఎందుకని ఏంటి అంటే ఇక్కడ మనకి ఇది చేకానుప్రాసానికి ఎలిజిబుల్ కావాలి అంటే ఇక్కడ మనకి కండిషన్స్ ఏమున్నాయి? అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే రావాలి. ప్లస్ వాటిల్లో ఖచ్చితంగా వెంట వెంటనే వచ్చినాయి. మరి దీంట్లో ఇంకా ఏం కావాలి మనకి? అర్థంలో ఖచ్చితంగా ఈ చెప్పుకి ఖచ్చితంగా దేంట్లో భేదం ఉండాలి? అర్థంలో భేదం ఉండాలి. దేంట్లో భేదం ఉండాలి? అర్థంలో భేదం ఉండాలి. చూడండి, ఇక్కడ చెప్పు అంటే తమ్ముడికి చెప్పు అంటే చెప్పమని, ఇక్కడ చెప్పు అంటే మనం కాలు వేసుకునే చెప్పు అని అర్థం. ఓకేనా? అంటే ఇక్కడ అర్థంలో ఖచ్చితంగా ఈ రెండు చెప్పులకి భేదం వచ్చింది. మళ్ళీ ఇంకేమిటి? పక్క పక్కనే కూడా వచ్చాయి. మనకి రెండు కండిషన్స్ ఓకే అయ్యాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనకి తేలు ఎగ్జాంపుల్, పూజారి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. వాటిని మీకు బోర్డు మీద రాసి చూపిస్తాను. ఇప్పుడు మనం చేకానుప్రాసలో తేలు ఎగ్జాంపుల్ చూద్దాం. నీటిలో పడిన తేలు తేలుతుంది. నీటిలో పడిన తేలు తేలుతుంది. అంటే ఇక్కడ రెండు తేళ్ళు ఉన్నాయి. ఈ తేలుకి తేడా ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా మనకి అర్థంలో తేడా ఉండాలి. ఎక్కడ ఉండాలి తేడా? చేకర్థనాద కదా మనకి కోడు. అర్థంలో తేడా ఉండాలి. ప్లస్ ఈ అర్థంలో తేడా ఉన్నటువంటి ఈ హల్లుల జంట అనేది ఖచ్చితంగా మనకి ఎక్కడ ఉండాలి? పక్క పక్కనే ఉండాలి. పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి అర్థంలో తేడా ఉంది. పక్క పక్కనే ఉంటే మనకి ఏ అలంకారం? అది చేకానుప్రాస అలంకారం. ఇక్కడ చూడండి, నీటిలో పడిన తేలు తేలుతుంది. తేలు, ఈ తేలు అర్థం ఏంటి? మనం కరిచేటువంటి తేలు, కీట. నెక్స్ట్ ఈ తేలుకి అర్థం ఏంటి? తేలుతుందిలో తేలు. ఇక్కడ మనకి చూడండి, అనాథనాథ నందనందన నీకు 100 వందనాలు. దాంతో మనం లింక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ నాద పక్క పక్కనే వచ్చాయి. అట్లా ఇక్కడ తేలు పక్క పక్కనే వస్తాయి. కానీ దేంట్లో తేడా ఉంటుంది? అర్థంలో తేడా ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ మనకి పూజారి జారిపడ్డాడు. నెక్స్ట్ నగజ గజం పైన కూర్చుంది. నెక్స్ట్ రాజా నీది శుభంకర కరం. నెక్స్ట్ నిరుపమానంగా పాట పాడింది. నిరుపమానంగా పాట పాడింది. నెక్స్ట్ నిప్పులో కాలు కాలుతుంది. నిప్పులో కాలు కాలుతుంది. నిప్పులో పెడితే కాలు కాలుతుంది. నెక్స్ట్ ఈ విధమైన ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. కర్నూలు నూలు. ఇక్కడ మనకి డైరెక్ట్ గా నూలు అనేది మనకి కనిపించదు, కానీ ఇక్కడ మనకి నూలు అనేది ఉంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే హారతికిచ్చింది.
నెక్స్ట్ వర్షంలో తడుస్తుంది. వర్షంలో తడుస్తుంది. ఇవి మనకి చేకానుప్రాసానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. మనకి అనుప్రాస అలంకారాల్లో మూడో అలంకారం లాటానుప్రాస అలంకారం. దీంట్లో మనకి ప్రతిదానికి కూడా మనం ఏ విధంగా అయితే కోడ్ చెప్పుకున్నామో మార్క్ మిస్ కాకుండా దీనికి ఉన్నటువంటి కోడ్ ఏంటంటే లతాత కరములు. ఎవరి కరములు? లతాత కరములు. తాత కరములు అంటే ఈ తాత ఏంటి, ఈ కరములు ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ మనకి డెఫినేషన్ చూసినట్లయితే అర్థంలో భేదం లేకపోయినా, ఇందాక మనం చేకానుప్రాసంలో నేర్చుకున్నది ఏంటి? అర్థంలో భేదం ఉండాలి. ఇక్కడ ఏంటి? అర్థంలో భేదం లేకపోయినా దేంట్లో ఉండాలి? భేదం ఉండాల్సిందే ఖచ్చితంగా. ఆ భేదం దేంట్లో ఉండాలి? అర్థంలో ఉండకపోయినా సరే ఖచ్చితంగా తాత్పర్యంలో భేదం ఉండేటట్లు మనం ఒక పదం 2 సార్లు వెంటనే ప్రయోగించబడితే అక్కడ కూడా వెంటనే వచ్చింది, కానీ అర్థభేదంతో వచ్చింది అక్కడ వెంటనే. ఇక్కడ ఏంటి? తాత్పర్య భేదంతో వెంటనే వస్తుంది. తాత్పర్యంలో భేదం వెంటనే ప్రయోగింపబడితే దానిని లాటానుప్రాస అలంకారం అని అంటారు. లాటానుప్రాస అలంకారం అని అంటారు. లాటానుప్రాస అలంకారం అని అంటారు. ఇక్కడ చూడండి, మనకి కోడ్ ఏంటి? లా అంటే లాటానుప్రాసం, తాత అంటే తాత్పర్యంలో భేదం, డెఫినేషన్ సంబంధించిన. కరములు అంటే ఈ ఎగ్జాంపుల్. కమలాక్షు నర్చించు కరములు అంటే కమలాక్షుని కొలిచేటువంటి చేతులు కరములు అంటే ఇక్కడ మనకి డెఫినేషన్ చూసినట్లయితే దేంట్లో భేదం ఉండాలి? తాత్పర్యంలో భేదం ఉండాలి. అంటే అర్థంలో మరి భేదం ఏముండవు, లేకపోయినా అర్థంలో భేదం లేకపోయినా, అంటే కరములు అంటే ఏంటి? ఇక్కడ మనకి చేతులు, ఈ కరములు అన్నా కానీ చేతులు అన్నమాట. అంటే ఇక్కడ అర్థంలో భేదం లేదు. మరి తేడా ఎక్కడ వస్తుంది? భేదం అనేది ఎక్కడ వస్తుంది? ఖచ్చితంగా మనకి తాత్పర్యంలో వస్తుంది. అంటే కమలాక్షుని అర్చించేటువంటి చేతులే, అంటే ఈ చేతులకి మనకి ఏం చెప్పాలి? తాత్పర్యంలో భేదం చెప్పాలి. ఇక్కడ మనకి అర్థం వచ్చేసి కరములు అంటే చేతులు, ఈ కరములు అంటే అర్థం ఏంటి? చేతులే. కానీ తాత్పర్యం చెప్పేటప్పుడు కమలాక్షుని నర్చించే చేతులు అనకూడదు. కమలాక్షుని నర్చించే చేతులే ఉత్తమమైన చేతులు లేదా ధన్యమైన చేతులు. అంటే తాత్పర్యం ఈ కర్మలకి డిఫరెన్స్ చెప్పాలి. తాత్పర్యంలో ఖచ్చితంగా భేదం ఉండేలాగా చెప్పాలి. కర్మలు అంటే చేతులు, ఈ కర్మలు అంటే తాత్పర్యం వచ్చేసరికి ఉత్తమమైన చేతులు లేదా ధన్యమైన చేతులు. మరి అర్థం వచ్చేసరికి కర్మలు అంటే చేతులే, అర్థంలో భేదం ఉండదు. ఈ కర్మలు అన్న చేతులే, కానీ తాత్పర్యం వచ్చేసరికి కర్మలు అంటే చేతులు, ఇక్కడ ఈ కర్మలు అంటే ఉత్తమమైన చేతులు లేదా ధన్యమైన చేతులు. ఓకేనా? లాటానుప్రాసంలో మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనిద్దాం. వాటికి సంబంధించి కూడా మనం నేర్చుకునేటప్పుడే మనకి ఈ కోడ్తో లింక్ చేసుకుంటూ నేర్చుకుంటే మనం ఎక్కువ కాలం గుర్తుంటుంది. మనం రివిజన్ అప్పుడు కూడా చాలా తక్కువ టైంలో రివిజన్ చేసుకోగలుగుతాం. అండ్ దాన్ని ఇంకోటి ఏమిటంటే మనకి ఎక్కువ కాలం గుర్తుండటం వల్ల ప్రతిరోజు దాని టాపిక్కి కేటాయించే టైం అనేది తగ్గుతుంది, ప్లస్ 100% మార్క్ వస్తుందని ఒక నమ్మకంతో మనం ఉంటాం అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి లాటానుప్రాస అలంకారంలో కోడ్ ఏంటి? లతాత కరములు అంటే తాత్పర్యంలో భేదం ఉండాలి. ఇది మనకి ఈ కరములు, కమలాక్ష నుంచి కరములు అనే ఎగ్జాంపుల్ని మనం బైండ్ చేసుకున్నాం. దాంతోనే మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ని ఈ కోడ్ తోటి మనం కంపేర్ చేసుకుంటే మనకు 100% మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, శ్రీనాథు వర్ణించు జిహ్వ అంటే దాని అర్థం ఏంటి? శ్రీనాథు వర్ణించేటువంటి జిహ్వ అంటే శ్రీనాథు వర్ణించే జిహ్వ అంటే దాని అర్థం ఏంటంటే శ్రీనాథుని వర్ణించేటువంటి జిహ్వ అంటే ఏంటి? నాలుక. ఈ జిహ్వ అంటే ఏంటి? నాలుకే. ఎందుకని? అర్థంలో మనకి ఏం భేదం లేదు. ఎక్కడ వస్తుంది భేదం? తాత్పర్యంలో వస్తుంది. అంటే శ్రీనాథు వర్ణించు జిహ్వ
ఉత్తమమైన జిహ్వ అంటే నాలుక. శ్రీనాథ్ వర్ణించేటువంటి నాలుకే ఉత్తమమైన నాలుక లేదా గొప్పదైన నాలుక అని అర్థం. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఉన్నటువంటి ఈ పదానికను రెండోసారి ఉన్నటువంటి ఈ పదానికి పక్క పక్కనే వచ్చినటువంటి ఈ రెండు పదాలకి మధ్య తేడా ఎలా చెప్పాలి అంటే దీన్ని ఫస్ట్ దానికంటే రెండోది చాలా గొప్పదాన్ని చేసి చెప్పాలన్నమాట తాత్పర్యం. అంటే అలా చెప్తారు, చెప్పాలి కాదు, అలా చెప్పినటువంటిదే మనకి ఇది లాటానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ అతని గుణములు అతని గుణములు అంటే గుణములు అంటే ఏంటి? గుణములనే, ఈ గుణములు అన్నా కానీ గుణములని అర్థం, కానీ మనం తాత్పర్యం చెప్పేటప్పుడు అతని గుణములే ఉత్తమమైన గుణములు అని చెప్తాం. నెక్స్ట్ శేషసాయికి మొక్కు శిరము అంటే దాని అర్థం ఏంటి? శేషసాయికి మొక్కేటువంటి శిరస్సే ధన్యమైన శిరస్సు అని అర్థం. నెక్స్ట్ తండ్రి చూపు ప్రేమ తండ్రి చూపించేటువంటి ప్రేమే ఉత్తమమైన ప్రేమ లేదా మధురమైన ప్రేమ అని అర్థం. నెక్స్ట్ అమ్మ చేసేటి వంట అమ్మ చేసేటి వంట అంటే మనం చేసే వంట కాదా మరి ఏమవుతుంది అంటే అది మీకే తెలియాలి. నెక్స్ట్ హరిభజించు హస్తములు హరిభజించేటువంటి హస్తములే ఉత్తమమైన హస్తములు లేదా ఉత్తమమైన చేతులు. హస్తములు అంటే చేతులు, ఈ హస్తములన్నా చేతులు అర్థం ఒకటే, కానీ భేదం ఎక్కడ వస్తుంది? తాత్పర్యం. హరిభజించు హస్తములు ఉత్తమమైన హస్తములు అంటే హరిభజించు చేతులే ఉత్తమమైన చేతులు లేదా ధన్యమైన చేతులు అని అర్థం అన్నమాట. ఇంకా లాటానుప్రాసానికి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే గురువు చూపు మార్గము చిత్తశుద్ధితో చేసేది సేవ దేశము నందు ఉండేడు భక్తి సామాజిక బాధ్యత కలిగిన పౌరులు మధుర ఫలంబులిచ్చు వృక్షంబు కన్న తల్లిని ప్రార్థించు పెదవులు దేశము నందు ఉండెడు భక్తి ఆపదల యందు ఆదుకొని మిత్రుడు అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారానికి మన నాలుగవది అంత్యానుప్రాస అలంకారంలో మనకి కోడ్ వచ్చేసి అంత సేత చేత అంటే ఈ చేత అనేది ఏంటనేది మనం చూద్దాం. ఇది కోడ్ అనమాట. నెక్స్ట్ పదాల చివరి కానీ పాదాల చివరి కానీ వాక్యాల చివరి కానీ మనకి ఈ మొత్తం 4 అనుప్రాస అలంకారాలు కాబట్టి ఖచ్చితంగా ఏమి రావాలి? పదాల చివరి కానీ పాదాల చివరి కానీ వాక్యాల చివరి కానీ ప్రాస వచ్చేటట్లుగా చెప్పినట్లయితే దాన్ని ఏమంటారు? అంత్యానుప్రాస అలంకారం. దీంట్లోనే ఉంది మనకి మీనింగ్ అంత్య అనుప్రాసం విడదీసినట్లయితే. అంత్యం అంటే చివరన ఏం రావాలి? ప్రాస రావాలి. అంత్య అనుప్రాసం చివరన ప్రాస వచ్చేటట్లుగా చెప్తే దాన్ని ఏమంటారు? అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఈ అంటే అంత్యానుప్రాసం దీంట్లోనే ఉంది ఆల్రెడీ మీనింగ్. అంత్యం అంటే చివరనని ఏం రావాలి? ఈ సీత చేత ఏంటనేది చూద్దాం. కోడు ఉదాహరణకు వచ్చేసి అశోకవనమున్న సీత విలపించను శోకము చేత. చూడండి ఇక్కడ మనకి ఎక్కడొచ్చింది? అంత్యంలో వచ్చాయి సీత చేత. ఈ ప్రాస అనేది ఎక్కడొచ్చింది మనకి? చివరన, అంత్యంలో. ఈ ప్రాస అనేది చివరన వస్తుంది కాబట్టి దీన్ని అంత్య ప్రాస సీత చేత అంత్య సీత చేత. అందుకని అంతా సీత చేత అనేది మనం కోడ్ గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి మార్పు పోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. చూడండి అంత్య అనుప్రాసం అంత్యంలో రావాలి, ఓకేనా? నెక్స్ట్ పదాల చివరి కానీ పాదాల చివరి కానీ వాక్యాల చివరి కానీ ప్రాస వచ్చేటట్లుగా చెబితే దానిని అంత్యానుప్రాస అలంకారం అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి అశోకవనమును సీత విలపించిన శోకము చేత. అందుకని దీనికి ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకుంటే మనకి దీని మీద వచ్చేటువంటి ప్రతి ఎగ్జాంపుల్ని కూడా మనం దీంతో కంపేర్ చేసుకుంటే మనకు మార్క్ మిస్ కాకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి. ఇక్కడ చూడండి మనకి చివరిలో పదాల చివరి కానీ పాదాల చివరి కానీ వాక్యాల చివరి కానీ ప్రాస రావాలిగా వస్తే అది మనం ఏమనుకున్నాం?
అంత్యానుప్రాస అలంకారం, అంత్యంలో రావడం అంత్యానుప్రాస అలంకారం. సో కళ్యాణానికి సౌభాగ్యానికి ఈ రెండు అంత్యంలో చివరిలో వచ్చాయి కాబట్టి వీటిని మనం అంత్యానుప్రాస అలంకారం అని అంటాం. ఇక్కడ ఈ రెండు కళ్యాణానికి సౌభాగ్యానికి అనే చోట మనకి ఒక ప్రాస ఉంది. మనకి ఇది ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందువల్ల గుర్తుంటుంది అంటే ఈ ప్రాసంతో వల్ల మనకి గుర్తుంటుంది అనమాట. ఈ ప్రాస చివరిలో వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. భాస్కర్ రావు బడికి రావు. ఎందుకు రావు? లెక్కలు రావు. చూడండి, రావు 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 అనుకుంటూ కంటిన్యూ అయింది మనకి. ఈ రావు 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 అనేది ఎక్కడ వచ్చింది? చివరి అంత్యంలో వచ్చింది కాబట్టి ఇది మనకి అంత్య అనుప్రాస అలంకారము. ఇది దాన్ని దీంతో కంపేర్ చేయండి ఒకసారి. అంత సీత చేత, అలాగే రావు రావు రావు. ఇక్కడ కళ్యాణానికి సౌభాగ్యం, సీత చేత, అలాగే ఇక్కడ కళ్యాణానికి సౌభాగ్యానికి. ఓకేనా? అది ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. వసంత ఋతువు వచ్చింది, వసుదకు అందం తెచ్చింది. వచ్చింది, తెచ్చింది, ఇవి మనకి అంత్యం అంటే చివరిలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఈ పాదం చివరన వచ్చాయి కాబట్టి ఇవి ప్రాస అనేది వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. చింతకాయ పులుపు చెట్టెక్కి దులుపు, ముక్కు మీదకి ఎక్కు, ముందరి చెవులు నొక్కు, తక్కు నిక్కుల సొక్కు, జారిందంటే పుటుక్కు. ఎక్కు, నొక్కు, సొక్కు, పుటుక్కు ఇవన్నీ కూడా చివరన మనకి ప్రాస వచ్చాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఇది మన బడి అక్షరాల గుడి, సరస్వతీదేవి ఒడి, నేర్పుతుంది మంచి నడవడి. బడి, గుడి, వడి, నడి ఇవన్నీ కూడా మనకి అంత్యానుప్రాస అలంకారానికి ఎగ్జాంపుల్స్. ఓకేనా? అని చేసావా? ఓకేనా? నేను ఒకసారి మా మిస్సెస్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఉన్నటువంటి మొత్తం గిన్నెలు మొత్తం తోముంచుదాం, వచ్చి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఇంట్లో ఉన్న గిన్నెలు గబ్బా 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 తోముతూ ఉన్నాను. ఎంత గబగబ అంటే గబగబ గబగబ తోమి రాగానే నన్ను మెచ్చుకుంటుందని చెప్పేసి నేను చాలా హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని టీ పెట్టుకొని తాగా. రాగానే ఆమె కింద నుంచి మెట్లు నుంచి నడిచి వస్తుంది, సౌండ్ వచ్చింది. అంటే ఆమె సౌండ్ చేసుకుంటూ భయంకరంగా వస్తుంది, రావటం కూడా అలా వచ్చేసింది. వచ్చినప్పుడు సరేలే వచ్చి రాగానే ఆ ఇల్లు మొత్తం కూడా మొత్తం గిన్నెలు మొత్తం అన్ని ఇల్లు అంతా నీట్గా తూడ్చేసి అసలు ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకోకుండా పెట్టి అసలు రాగానే నీట్గా ఉండేలాగా చేశాను అన్నమాట. రాగానే చాలా బాగా చేసావని చెప్పేసి నన్ను మెచ్చుకుంటూ అనుకున్నా. కానీ మీకు తెలియని విషయం కాదు, ఆల్మోస్ట్ ఎవరింట్లో అయినా ఉన్న సమస్య ఇది. ఆ సమస్య ఏంటంటే వాళ్ళు మెచ్చుకోవడం అనేది మనం చచ్చిపోయినా జరగదు. ఆ విషయం మీకు తెలుసు. అయితే రాగానే వచ్చి వంటగదిలోకి వెళ్ళింది, చూసింది, మళ్ళీ వచ్చి నేను బెడ్ మీద పడుకుంటూ వచ్చింది. వచ్చి నేను అప్పుడే టీ తాగా, అక్కడ టీ గ్లాస్ పెట్టి వచ్చి రాగానే ఆమెన్న మాట ఏంటంటే అది ఇల్లు అంతా క్లీన్గా ఉంది, లేకపోతే చాలా నీట్గా ఉంది అని అంటదేమని ఎక్స్పెక్ట్ చేసి నేను ఆశగా చూస్తూ ఉన్నా. అప్పుడు తను ఏముందో తెలుసుంటే ఎక్కడ గ్లాసులు అక్కడే ఉంటాయని చెప్పేసి అందనమాట. ఆ దెబ్బతో నేను ఒక్కటే డిసైడ్ అయ్యా. ఇక మనం అప్పుడు నాకేమనిపించిందంటే ఇక మనం ఇంత చేసి కూడా మనం బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాం, ఈ ఒక్క క్లాస్ కడుక్కుంటే అయిపోయేదేగా అని అనిపించింది అప్పుడు నాకు. ఇలా ఉంటుందండి, ప్రతి ఇంట్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. మా ఇంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది.